నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని బీజేపీ అభ్యర్థి బొజ్జ నాగరాజు కోరారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొజ్జ నాగరాజు శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ప్రస్తుత డివిజన్ 4వ వార్డుగా ఉండేదని, అప్పట్లో ఇక్కడి నుండే పోటీ చేసి తన శ్రీమతిని గెలిపించుకున్నానని, అనంతరం పార్టీ నిర్ణయం మేరకు ప్రస్తుతం 48వ డివిజన్లో భాగంగా ఉన్న 37వ వార్డు నుండి పోటీ చేసి మళ్లీ విజయం సాధించామని తెలిపారు. కానీ అప్పట్లో 48వ డివిజన్ 5వ వార్డుగా ఉండేదని, అక్కడ పోటీ చేసి గెలిచిన వ్యక్తి వార్డు అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దీంతో తర్వాతి ఎన్నికల్లో ఆయనను అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించడంతో తిరిగి మరో చోటికి వచ్చారని అన్నారు. ఆయన వార్డు పరిధిలో ఉన్న 5 పార్కులను అభివృద్ధి చేయడానికి 40 లక్షల రూపాయలు మంజూరు అయితే 30 లక్షల రూపాయలు వెనక్కి వెళ్లాయని, కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 30 లక్షల రూపాయలను ఎస్డీఎఫ్ నిధుల కింద మంజూరు చేస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వార్డు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, దీంతో అక్కడి ప్రజలు ఆయనను చిత్తుగా ఓడించారని, దీంతో తన డివిజన్లో పోటీ చేయడానికి వచ్చి అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నాడని విమర్శించారు. డబ్బుల కోసం 4 పార్టీలు మారిన వ్యక్తి తనపై పోటీ చేస్తున్నారని, ఆయన నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అక్కడి వార్డు ప్రజలు ఆయనను ఎందుకు ఓడించారో చెప్పాలని సవాల్ విసిరారు. పూటకో పార్టీ మారుతూ రోజుకో అబద్ధం చెప్పే వ్యక్తులను వార్డు ప్రజలు తిరస్కరించాలని కోరారు. వార్డు అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తుంచుకొని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొజ్జ శేఖర్, పులిపల్లి రవీందర్ రెడ్డి, మిర్యాల అంజబాబు, ఎడ్ల వెంకన్న, వెంపటి దీక్షిత్, కస్తూరి శ్రీనివాస్, యాట మధుకర్ రెడ్డి, దూదిగామ శంకరయ్య, ఐతోగుని సిద్ధు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 36వ వార్డు డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను అనగా బొజ్జ నాగరాజు ఇక్కడి నుంచి పోటీలో నిల్చున్నాను. గతంలో 2014లో ఇదే వార్డు నుండి 4వ వార్డు కౌన్సిలర్గా గెలవడం జరిగింది. తర్వాత పార్టీ నిర్ణయం మేరకు 37వ వార్డు కూడా పోటీ చేసి మా శ్రీమతిని గెలిపించడం జరిగింది. ముఖ్యంగా కూడా 36 డివిజన్ ప్రజలారా, ఓటర్ మహాశయులు ఆలోచించండి. కేంద్రం నుండి వచ్చే నిధులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వస్తాయి. కేంద్రం నుంచి డైరెక్ట్ వచ్చే నిధులు కూడా కార్పొరేషన్కే వస్తాయి. వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి కూడా గతంలో నేనే చేశాను. అభివృద్ధి చేయలేదని చెప్తున్నాడు. బండారు ప్రసాద్ అభివృద్ధి అయినా కూడా సుమారు 1,80,00,000 రూపాయలు పెట్టి ఈ వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కనెక్టివిటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మనకు కొంత డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ సమస్యను కూడా కొంతమంది కావాలని చెప్పి కుట్రపూరితంగా బయట వ్యక్తులు పోవాల్సిన వాటర్ తీసుకొచ్చి వివేకానంద నగర్ ఉన్నటువంటి వార్డులో ముంచడం జరిగింది. ఇక్కడ ఈ వార్డును కొద్దిగా అభివృద్ధి చేయడంలో కూడా వెనకబడదని చెప్తున్నారు. ఎక్కడేమి వెనక వాళ్ళే. వర్షం వచ్చినప్పుడు మాత్రం నాలాల కనెక్టివిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. ఆ పరిస్థితి కూడా గమనించి పక్క నుంచి కూడా డైవర్షన్ ఒకటి పెట్టాం. ఆ డైవర్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అభివృద్ధి కావాలన్నా బీజేపీకి ఓటేయండి. 36వ వార్డులో 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తి బొజ్జ నాగరాజు. బొజ్జ నాగరాజుకి ఏ వ్యాపారాలు లేవు, ఎటువంటి వ్యాపారాలు లేవు. నేను సేవకుని మాత్రమే. నేను వాలంటీర్ అని పెట్టి పనిచేయను. నేను ఎవరు జీతాలు ఇచ్చి పనిచేయను. నేను స్వయంగా తిరుగుతాను. 5 గంటలకు లేచి తిరుగుతాను. ప్రతి లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, స్వామ్ డ్రైన్ వాటర్ కానీ, మురుగు కాలువలు కానీ, మంచినీటి సమస్యలు కానీ 2018లో భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం కరువు నీటి సమస్య ఏర్పడింది. అప్పుడు మంచినీటి ట్యాంకర్ల ద్వారా వార్డులో ఏ ఇంటికి కానీ ఉదయం మొదలు పెడితే రాత్రి 9 వరకు కూడా మంచినీటి పోయించినటువంటి వ్యక్తిని నేను. అభివృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తులు కూడా వారు డంబాచారాన్ని కొరకే, పార్టీ పదవుల కొరకే వస్తారు తప్ప వాళ్ళు అభివృద్ధి చేస్తాను రావట్లేదు. పదవి వ్యామోహంతో మాత్రం వస్తున్నారు. ఇది గ్రహించండి ప్రజలారా. మీరు ఓటేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. సేవకుడికి ఓటేస్తారా, ధనవంతులకు ఓటేస్తారా, పార్టీ మారే వ్యక్తులకు ఓటేస్తారా, అది కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.